మరి ఇంత భోగాపురం వెనక ఇంత హిస్టరీ ఉండి వైసీపీ ఇంత కృషి చేసి ఇంత చేస్తే మళ్ళీ క్రెడిట్ మొత్తం అటు పోతుంది. కనీసం మిమ్మల్ని ఆహ్వానించారా లేదా మీ పార్టీని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి? ఏమండి, అక్కడ స్థానిక ప్రజలందరికీ తెలుసు, భోగాపురం వెళ్ళటానికే ఇప్పుడు దారి లేదు, భోగాపురం వెళ్ళటానికే రోడ్డు పూర్తిగా లేదు. ఆ భోగాపురం పీపీపీ మోడల్లో జిఎంఆర్ సంస్థ చేసింది కాబట్టి వాళ్ళు టైం బౌండ్ ఆ రోజున శంకుస్థాపన రోజున జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెల 2026న ఓపెన్ అవుతుందని ఎందుకు చెప్పగలిగారు? ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని ఎందుకు చెప్పగలిగారు? వాళ్ళు చేస్తారు. ఈ లోపుగా జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి కానీ ముఖ్యమంత్రిగా వచ్చున్నడితే అవి ఏవైతే సరి చేశారో, అంతకుముందు ఒప్పందాలన్నీ ఏ విధంగా చేశారో అదే విధంగా రోడ్డు కనెక్టివిటీస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. ఈయన చేసింది శూన్యం. ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కొట్టానంటే ప్రజలు నాయకులు కాదు, స్థానికులందరికీ కూడా విషయం తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఒక రిక్వెస్ట్ అండి. నేను మీకు చెప్పాను కదా, వాళ్ళు నన్ను అనుమతి ఇచ్చారు, వాళ్ళు అసహనంగా ఉన్నారు. చెప్పండి పర్లేదు చెప్పండి. ఇప్పుడు మా విమానయాన శాఖ మంత్రులుండి ఏం చేయలేదా? ఆనాడు అశోక్ గజపతిరాజు గారు, ఈనాడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారే. సరే విజయభాస్కర్ గారు మీరు చెప్పింది నిజమే. ఇంతకు అసలు భోగాపురం విజయభాస్కర్ గారు మీరు చెప్తుంది వాస్తవమే. అక్కడ రైట్ మీరు చెప్తే నిజమే విజయభాస్కర్ గారు. టోటల్ గా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ లో వైసీపీ పార్టీ సంబంధించిన కృషి లేదంటారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం వైపు అసలు అడుగులు వేయలేదంటారా? అభివృద్ధి చెందలేదంటారా? ఏమంటారు విజయభాస్కర్ గారు? ఏంటి చెప్పండి. వైసీపీ హయాంలో భోగాపురం సంబంధించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు భోగాపురంలో అభివృద్ధిలో అడుగు పడలేదా? అసలు ఆ క్రెడిట్ ఏం లేదంటారా వాళ్ళది? అంటే ఏం లేదండి, ఇది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ప్రకటించాడని చెప్పాను కదా. అంటే పైగా అది నేవల్ ఎయిర్పోర్టు టెంపరీ పర్మిషన్స్ తో కొనసాగుతుంది. ఎల్లకాలం దాన్ని కొనసాగించడం మంచిది కాదు. అది నావికా దళానికి ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంబ్రాజింగ్ ఇది. కాబట్టి మనం స్వతంత్ర ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో బ్రెయిన్ చైల్డ్ ఆయన అన్ని జీవోలు తెప్పించాడు. అశోక్ గజపతిరాజు గారు ఒక నిజాయితీ అయినటువంటి మంత్రి అక్కడ ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. మోడీ గారి సహకారంతో అది శరవేగంగా ఆ రోజు ఇదైంది. తర్వాత నిర్మాణ ప్రక్రియ చాలా వరకు ఒక దశకి చేరుకున్న తర్వాత జగన్మోహన్ విజయభాస్కర్ గారు ఇప్పటి వరకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి డేట్లతో చెప్పినట్టు జీవోలు కానివ్వండి, జరిగినటువంటి దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా అవన్నీ అబద్ధం అంటారా? అంటే మేము అంతకు ముందు చేసిన అబద్ధం, మళ్ళా ఇప్పుడు 2 సంవత్సరాల నెల రోజులుగా చేసింది. ఇప్పుడు కూడా మా పార్టీ అయిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అప్పుడు అశోక్ గజపతిరాజు గారు, అప్పుడు మేము ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నాం, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. మరి ఇప్పుడు మా హయాంలో ఏం జరగకుండా ఈయన ఎప్పుడు కూడా క్రెడిట్ చోరీ అంతా అసలు మేము అసలు ఇవన్నీ రేకెత్తించలేదండి, వాళ్లే మొదలు పెట్టింది. మా పనిలో మేము ఉన్నాము. స్థాపన చేసింది అయితే దెబ్బలపాలెంలో కనపడతాం చూసుకోండి. రైట్, ఓకేనండి. దెబ్బలపాలెంలో అక్కడ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన అదే పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కుళ్ళిపోయింది. అది ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనండి, ఓకే రైట్. మన్నం కోటేశ్వర గారు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు ప్లీజ్. రైట్ కోటేశ్వర గారు ఓవరాల్ గా విన్నారు కదా, ఏమంటారు? వాస్తవంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి సరే పార్టీలు ఎవరు క్రెడిట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సొంత జేబులు డబ్బులతో చేయరు కాబట్టి ప్రభుత్వం బాధ్యత అది చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ మొత్తం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొట్టేస్తుంది. ఎందుకంటే ఈ హయాంలోనే ఓపెనింగ్ అయింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి. అసలు ఓవరాల్గా దీని గురించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వాస్తవాలేంటి? ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు రక్షణ